మంచివారికి శ్రమలెందుకు? నాకే ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ దుఃఖాలు? పాపం వల్ల కదా శిక్ష పడాలి, మరి నాకెందుకు? ఈ ప్రశ్నలు అనాదిగా మనిషిలో కలుగుతూ ఉన్నటువంటివి మరియు తమను తాము సమర్థించుకుంటూ మాట్లాడేటటువంటి మాటలు. నిజానికి నేనే తప్పు చేయలేదు, నేను పునీతురాల్ని అని తలంచినటువంటి క్షణమే నీవు నిజానికి తప్పు చేస్తున్నట్లు. ఏ ఒక్కరం కూడా బలహీనతలకు పాపానికి అతీతులం కాదనే విషయం గుర్తుంచుకుంటూ ఈ యొక్క 5వ సామాన్య ఆదివారంలో దుఃఖ దురితాలను తీర్చేందుకు ప్రభువు మన ముందుకు వస్తున్నారన్న సందేశాన్ని విశ్లేషించే ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు విన్నటువంటి ప్రశ్నల నేపథ్యం నుంచి దేవుని ప్రేరణ చేత ఆవిష్కరించబడినటువంటి గ్రంథమే యోబు గ్రంథం. మొదటి పట్టణంలో యోబు పడినటువంటి కష్టాలను గురించిన మాటలు, విశ్వాసంలో ఆయన నిలబడినటువంటి తీరును మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క గ్రంథం 4 అంశాలను క్లుప్తంగా మనందరికీ బోధిస్తుంది మరియు వివరిస్తుంది. మొదటిది మనిషి ఆలోచన మరియు సంగ్రహణ పరిమితి, దేవుని యొక్క అపారమైనటువంటి జ్ఞానం మరియు ఆయన యొక్క పరమ రహస్యం. రెండవది కష్టాల్లో ప్రశ్నించేటటువంటి ధోరణిలో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండవలసినటువంటి విధానం. మూడవది ఓర్పు ఉద్విగ్నతల మధ్య నిలకడగా విడుదలపై రక్షణపై నమ్మకాన్ని కలిగి ఉండటం. చివరగా సంక్లిష్ట సమయాలలో కూడా దేవుడు ఇచ్చేటటువంటి విజ్ఞానపు గుళికలను 2 చేతులా పట్టుకోవటం, ఆయన ఇచ్చేటటువంటి ప్రేరణను గుర్తించటం. ప్రియమైనటువంటి మిత్రులారా, ఏ ఒక్కరికి కూడా కష్టం లేకుండా ఉంది అని మనం చెప్పము కూడా. మరి ఈ యొక్క కష్టాలను అన్ని శాస్త్రాలతో మనం ఆలోచించి గనుక చూస్తే ఎన్నో విధాలుగా విభజించవచ్చు, ఎన్నో సంఖ్యలుగా కూడా చెప్పవచ్చు. ప్రస్తుతానికి నేడు 4 విధాలుగా ఆలోచించవచ్చు: ఫిజికల్, సైకలాజికల్, సోషల్ అండ్ స్పిరిచువల్. భౌతికమైన, మానసికమైన, సాంఘిక పరమైన మరియు ఆధ్యాత్మిక పరమైనటువంటి కష్టాలు, దుఃఖాలు లేదా సవాళ్ళు. మొదటిది శారీరకమైన కష్టాలను గురించి గనుక మనం మాట్లాడితే, నేడు పేతురు యొక్క అత్త మంచాన పడటం, ప్రభువు ఆమెను స్పర్శతో విముక్తురాలిని చేయటం మనం చూస్తున్నాం. అనగా అనేక రకాలైనటువంటి వ్యాధి బాధలు, శరీరానికి కలిగేటటువంటి ఇబ్బందులు, చివరికి శారీరక మరణంతో సహా. రెండవది మానసికమైనటువంటిది, తనకు తాను మరియు ఇతరులు, తాను మరియు దేవుడు, ఇలా ఒక వ్యక్తి తన మనస్సులో కలిగేటటువంటి సంఘర్షణ మరియు ఒత్తిడి వలన ఎదుర్కొనేటటువంటి బాధ. మూడవది సాంఘిక పరమైనది, సోషల్. ఇక్కడ ఆర్థికమైన సమస్యలు కావచ్చు, పనిచేసే వద్ద కలిగేటటువంటి కష్టాలు కొంతమంది అయితే, ఉద్యోగం లేదు, సంపాదన లేదు అంటూ బాధపడేటటువంటి వారు మరికొందరు. ఆర్థిక పరమైన, న్యాయ సంబంధమైన మరియు కుటుంబ పరమైన, లౌకిక పరమైన సంబంధాలలో మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు, కష్ట నష్టాలు. ఇక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఇబ్బందులను లేదా సవాళ్లను గనుక మనం ఆలోచిస్తే, పాప భీతి లేకుండా దేవుడు అనేటటువంటి అంశను మన నుండి తీసివేసి యథేచ్ఛగా జీవించటం, అనంతరం ఆధ్యాత్మిక లేమి వలన మనలో కలిగేటటువంటి చింతన మరియు స్వాంతన. మరి నేడు భారంతో ఉన్న వారందరినీ కూడా తన దగ్గరకు ఆకర్షిస్తున్నటువంటి యేసు ప్రభు కఫర్నాము వద్ద ఇబ్బందుల్లో ఉన్న వారికి కావలసినటువంటి స్వస్థతలను దయచేస్తూ ఆయన కష్ట నష్టాల నుండి ఊరటను ప్రసాదించేటటువంటి ప్రభువుగా వారి మధ్య అవతరించారు. తొలి పట్టణంలో యోబు ఏ విధంగా అనేక రకాలైనటువంటి కష్టాలను పొంది నిలకడతో ఉండి చివరకు ఆశీర్వాదాలను రెట్టింపుగా పొంది ఉన్నారో, నేడు యేసు ప్రభువులో మరింత హేయమైనటువంటి కష్ట నష్టాలను, దురితాలను మనం ఆయన జీవితంలో చూస్తున్నాం. మనం గనుక దుఃఖదేవ రహస్యాలను ధ్యానిస్తున్నప్పుడు ఈ యొక్క 5 అంశాలను మనం చూస్తూ ఉన్నాం. మొదటిది ప్రభువు గెత్సెమనీ తోటలో పడేటటువంటి వేదన. తన అనుకున్న వారందరూ కూడా వదిలివేయబోతున్నారని, మరణం తన దగ్గరకు వస్తూ ఉన్నదని, ఇష్టపడినటువంటి వ్యక్తులు తన కోసం 1 గంట సేపైనా మెలకువతో ఉండి తోడుగా నిలబడటం లేదని, ఆప్తుడైనటువంటి అపోస్తులలో ఒకడు నమ్మక ద్రోహం చేయబోతున్నాడని, వీరి కొరక మరణపు పాత్రను నా నుండి తొలగించు అని ప్రభువు చేసేటటువంటి తన యొక్క ప్రార్థన స్వేదం ఏ విధంగా రక్తంగా మారుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క శారీరకమైన, మానసికమైన ఒత్తిడిని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక 2వ దుఃఖదేవ రహస్యంలో మనం ప్రభువును రాతి స్తంభానికి కట్టి కొట్టడాన్ని గురించి చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త చెప్పిన మాటలను బట్టి గొర్రె పిల్ల
రక్తసిక్తమై గాయాల పాలై అది కట్టివేయబడుతుంది అని చెప్పిన మాట ఇక్కడ నెరవేరుతుంది. బరబ్బా అనే దొంగవాని కంటే హీనమైనటువంటి వానిగా తన అధికారం మాత్రమే ఆలోచన చేసి సరి అయినటువంటి తీర్పును, న్యాయాన్ని ఇవ్వనటువంటి అధికారి పిలాతును, మరియు అధికార దుర్వినియోగం చేస్తున్నటువంటి పెద్దలు, మతాధికారులు, ఇటువంటి అనేక సామాజిక కోణాలలో అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లను, పెను సవాళ్లను మన జీవితంలో ఎదుర్కోవటం ఆయనలో మనం చూడవచ్చు. మూడవ దుఃఖ దేవ రహస్యంలో మనం ప్రభుని శిరస్సుపై ముళ్ళ కిరీటాన్ని పెట్టడాన్ని మనం చూస్తున్నాం. అపకీర్తి, అవహేళన, తన ముందు నిలబడటానికి అర్హత లేనటువంటి వ్యక్తులు, సైనికులు ఆయనను హేళన చేయటం, ఉమ్మివేయటం మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో హూందాగా ఉండవలసినటువంటి వ్యక్తులను అవహేళన చేసేటటువంటి సందర్భాలను, మరియు ప్రభు ప్రభు అని కీర్తించినటువంటి వారు సిలువ వేయమని కేకలు వేయటం ఆయన చెవుల వెంట రెట్టించి వినిపిస్తూ ఉన్నది. మరి మనం మన యొక్క కష్టాలలో అనేక మార్లు నిందలకు, అబాసుపాలకు గురి అవుతూ ఉన్నాం. ఇటువంటి కష్టాలలో, ఇటువంటి ఇబ్బందులలో కూడా ప్రభువు మన నుండి పాలును పొందుతున్నారు. నాలుగవ దుఃఖమైనటువంటి, హేయమైనటువంటి పరిస్థితి ప్రభువు సిలువను మోయడం. ఆయన పట్టుదలతో, నిలకడతో తన యొక్క కష్టాన్ని ముందుకు కొనసాగించారు. ఇతరులు సహాయం అందించటానికి ముందుకు వచ్చిన సైనికులు నిరాకరణ చేశారు. తన ఆప్తులైనటువంటి కుటుంబ సభ్యులైనటువంటి వారు దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించిన ఏ ఒక్కరిని కూడా దగ్గరకు రానియకుండా అడ్డుపడ్డారు. ఆయన యొక్క ముఖం అందవిహీనంగా మారింది అని మనం చూస్తున్నాం. సమాజంలో ఎన్నోసార్లు మన వ్యక్తులు మన నుండి దూరం అవ్వటం, సహాయం చేయవలసినటువంటి దారులన్నీ కూడా మూసుకుపోవటం, మరియు సహాయం చేయదలిచిన వారికి అనేక రకాలైనటువంటి అడ్డుగోడలు ఏర్పడటం, ఇటువంటి కష్టాలు మనకు ఉన్నాయని మాత్రమే ఆలోచిస్తున్నటువంటి సందర్భాలలో ఇటువంటి కష్టాలలో కూడా నా తరపున, నా నుండి, నా కొరకు నిలబడ్డాడు అని మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఐదవ దుఃఖ దేవ రహస్యంలో మనం ప్రభువు చేతులు, కాళ్ళు కట్టివేయబడి మేకులతో కొట్టబడటం మనం చూస్తున్నాం. ఇది కేవలం శారీరకమైనటువంటి శ్రమ మాత్రమే కాదు, మంచి చేయవలనటువంటి దృక్పథాన్ని కలిగినటువంటి సందర్భాల్లో ఎన్నోసార్లు చేతులు, కాళ్ళు కట్టివేయబడతాయి, మన నోరు మూసివేయబడుతుంది. ఇటువంటి మనోవేదన వర్ణనాతీతం. ఇంతటి కష్టంలో ఉన్నా కూడా మనం ఇతరులు సహాయం చేస్తారేమోనని చేతులు చాస్తే, మన ప్రభువు చేతులు చాచి తన యొక్క ప్రార్థన తనను హింసించే వారి కొరకు చేయటమే కాదు, తనతో పాటు కష్టంలో ఉన్నటువంటి మరొక వ్యక్తికి పరలోక ప్రాప్తి అనేటటువంటి ఊరటనిచ్చే మాట మాట్లాడుతున్నారు. మరియు అనాథలుగా వదిలిపెట్టక తల్లి యొక్క బాధ్యతను తన ఆప్త మిత్రునికి, శిష్యునికి అందిస్తూ ఉన్నాడు. చివరి వరకు నిలబడటం, విశ్వాసంలో ప్రామాణికంగా జీవించటం సమాప్తమైనది అంటూ ప్రభువు మరొకసారి నిరూపిస్తున్నారు. కనుక ఆయన మన యొక్క శ్రమలలో పాలు పంచుకొనటమే కాదు, సంపూర్ణమైనటువంటి మానవునిగా జీవించటమే కాదు, మన యొక్క కష్ట నష్టాలలో ధైర్యంగా ఉండమని, స్థిరంగా నిలబడమని, విశ్వాసాన్ని కోల్పోవద్దని ఆయన ఉద్ఘాటిస్తూ ఉన్నారు. మరియు నేడు ఉదాహరణగా నిలుస్తున్నారు. ఈ యొక్క వారంలో మనందరం కూడా కష్టాలను గురించి, వేదనను గురించి, బాధలతో మన యొక్క సమయాన్ని వృధా చేసుకోవటం కాక స్థిరంగా, స్థైర్యంగా నిలబడేందుకు ప్రభు యొక్క స్పర్శ మనందరికీ కూడా కలగాలని దేవుని ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యు.